మేడారం మహాజాతరకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మేడారంలో ట్రాఫిక్ కష్టాలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటు ఆర్టీసీ బస్సులు అటు ప్రైవేటు వాహనాల తాకిడితో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ను కట్టడి చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. తాడ్వాయి నుంచి మేడారం చేరుకునేందుకు 14 గంటల సమయం పట్టిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మేడారం నుంచి తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. భక్తుల ఇక్కట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మేడారంకి వచ్చిన భక్తులంతా తిరుగుముఖం పట్టారు. ఇంటి ముఖం పట్టిన భక్తులు తమ తమ ప్రాంతాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి బస్సుల సౌకర్యానికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య కూడా భక్తులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా తీవ్రమైనటువంటి లోనే మగ్గిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూసినట్టయితే ఇటు తాడ్వాయి నుంచి బస్సు రూట్ అంతా ఉంటుంది. తాడ్వాయి నుంచి వచ్చేటువంటి బస్సు రూట్ పూర్తిగా ట్రాఫిక్ జామ్తో నిండిపోయినటువంటి పరిస్థితి. సుమారు వరంగల్ నుంచి బయలుదేరిన వాళ్ళు 12 గంటల సమయం పట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. చాలా నీరసించిపోయారు. వీళ్ళు లైట్ నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇంటి బాట పట్టినటువంటి పరిస్థితి ఆర్టీసీ బస్సుల్లో మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్టీసీ తీరు పట్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ప్రయాణికులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వేలాది బస్సులు వేసినామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ నిర్వహణ సరిగా లేక భక్తులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. భక్తులు నిన్న సాయంత్రం నుంచి తమ జర్నీ కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి మేడారం నుంచి ఇంటి ముఖం పట్టిన వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఒకరిద్దరు భక్తులతో మాట్లాడే ప్రయత్నిస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంత సమయం పట్టింది? 14 అవర్స్ వరంగల్ నుంచి వస్తున్నాం. మాది తొర్రూరు. రాత్రి 7 గంటలకు తొర్రూరు బస్ స్టాండ్లో ఎక్కడం జరిగింది. 7 గంటలకు ఎక్కితే అక్కడి నుంచి మేము పసరా వరకు వచ్చేసరికి కేవలం 1.5 గంటలు పట్టింది. పసరా నుండి కేవలం ఈ 18-19 కిలోమీటర్లు వస్తానికి ఇప్పటికీ 7 గంటలకు ఎక్కితే ఇప్పుడు ఈ టైం దిగినాం. దాదాపుగా ఒక 14 గంటల సమయాన్ని వేస్ట్ చేస్తూ పిల్లలతో బాధలు పడుకుంటూ అమ్మవారి మొక్కులు చెల్లించడానికి రావడం జరిగింది. ఇది కొద్దిగా అసౌకర్యంగా బాధిస్తున్నాం. చాలా అందరికీ బాధలతోటి పిల్లలు ఆ బస్సు కూడా సీట్లు కరెక్ట్ లేక కొద్దిగా ఇబ్బందిగా గురి కావడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ప్రైవేట్ వెహికల్స్కి ఒకటే రోడ్డు, వచ్చుడు పోవడం అన్నీ అట్లనే ఉన్నాయి. గలీజ్ ఉన్నది అసలు. ఈ వెహికల్స్ పోనీకి రానికి ఒక్కటే వే. చాలా లేట్ అవుతుంది. దగ్గర 6 to 7 అవర్స్ పడుతుంది. గలీజ్ ఉంది వ్యవస్థ. విఐపి వెహికల్స్ అయితే ఎవ్వడికి రాకుండానే పోతాయి. నైట్ 7కి ఎక్కినాం. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. 12 అవర్స్ జర్నీ. తొర్రూరు నుంచి ఇడికి దగ్గర 4 అవర్స్లో రావాలి. అసలు అయితే 4 అవర్స్లో వచ్చేది 12 అవర్స్ పట్టింది. మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి నిన్న మధ్యాహ్నం బయలుదేరిన వాళ్ళు ఇప్పటికీ కూడా రానటువంటి పరిస్థితి. వరంగల్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి దాదాపు 14 నుంచి 15 గంటల సమయం పడుతుంది. ఒకవైపు మేడారం నుంచి తిరుగుముఖం పట్టిన వాళ్ళు కూడా ఇంకా వెయిటింగ్లోనే ఉండాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం తర్వాత సమ్మక్క వచ్చిన తర్వాత సారలమ్మ వచ్చిన తర్వాత గద్దెల మీద ఉన్నటువంటి అమ్మవార్లను దర్శించుకొని వెళ్ళాలని ఎవరైతే అనుకుంటారో శుక్రవారం నిన్న మధ్యాహ్నం వరకు దర్శనమైన వాళ్ళంతా కూడా తిరుగుముఖం పట్టారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళకి బస్సు దొరికి వెళ్ళినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు వచ్చే వాళ్ళకి 14 గంటలు పడుతుంది. పోయే వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా వాళ్ళ జర్నీ ఇంకా స్టార్ట్ కాలేదు. మనతో పాటు ఇప్పుడే ఏంది మీ పరిస్థితి? ఎన్ని గంటలు పట్టింది ఇక్కడ రావడానికి? సార్ మేము నిన్న సాయంత్రం 7 గంటలకు బస్సు ఎక్కాం. ఇప్పుడు వరకు ఇక్కడ ఈ టైంకి దిగినాం. 14 గంటలు పట్టింది. మరి గవర్నమెంట్ అన్ని చేసినా అంటే ఎవరు ఎక్కడ ఏం పని 4 వీలర్స్కే వెహికల్స్కే ఛాన్స్ ఇస్తారు. బస్సులకు మాత్రం ఛాన్స్ లేదు. ఏదో మేము వెహికల్స్ బస్సులో అంటే బస్ స్టాండ్ దిగితే గుడి దగ్గర ఉంటాం మేము అనుకుని వస్తే నిన్న సాయంత్రం 7 గంటలకు ఎక్కిన బస్సుకి ఇప్పుడు దిగినామంటే మాకు ఎంత లేడీస్ ఎంత ఇబ్బంది పడుతుంది. ఇక పెద్ద మనుషులు జర కట్టగా అయింది సారు. రాత్రి తెల్లని దాకా అవతలు పోను తిప్పలే, అన్నం తిందామన్నా తిప్పలే. ఇప్పుడు పెయ్యి తింపుతా నిర్దలేవా గోస ఇంత గోస ఎప్పుడు వాళ్ళే. వాటికి బాగా జమ అయింది. అసలు లైట్లు కూడా బంద్ చేసుడు. బస్సులో దిగిపోదామన్నా కూడా ఇక మస్తు దుఃఖం వచ్చింది. అంటే ఇదివరకు ఎన్ని గంటలలో వచ్చేదమ్మా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? 3 గంటల వరకు ఇక్కడికి వచ్చేది కాశీపట్నం.
ఇక్కడ నుంచి కాసిపేట కాజీపేట నుంచి ఎన్ని గంటలు పట్టేది ఇక్కడికి? 3 గంటలు పడుతుంది. మరి ఇప్పుడు ఎన్ని గంటలు పట్టింది? ఇప్పుడు తెల్లం దాకా నడుతుంది. ఆ రాత్రి 7కి ఎక్కినాం. 7 కానేలే ఇంకా. ఇక ఇప్పుడు దిగినాం. నిన్న 3:30 గంటలకు ఎక్కినాము. ఈరోజు ఈ టైం వరకు మేము ఇంకా బస్సులోనే ఉన్నాం. చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నది, చాలా ఇబ్బందికరం. ఇంతకుముందు కూడా ఇంత జనం వస్తుండే కానీ కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండే. ఇది ఎందుకని చాలా ఇష్ట పరిస్థితి ఉంది ట్రాఫిక్ అయితే. రాత్రి అంతా మేము బస్సులోనే ఉన్నాం ఇప్పటివరకు. ఇప్పుడు వచ్చినాం ఇక్కడ. నిన్న 5 అంటే ఈరోజు 9:30 వరకు బస్సులోనే ఉన్నాము. మాకైతే 14 అవర్స్ పట్టింది సార్. మాకైతే అసలు చాలా ఇబ్బంది. నైట్ మొత్తం పడుకోలేదు. అసలు బస్సులు కొంచెం ముందరికి కదులుతుంది, ఆడనే ఆగిపోతుంది. చాలా కష్టంగా ఉంది ఇట్లా అయితే. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా ఉన్నదని. కానీ అసలు కొంచెం నచ్చలే మాకైతే. ఇంకోసారి దీనికి బదులు తిరుపతి పోయినా ఈ టైంకి వెళ్ళే వాళ్ళం మేము. కానీ ఇక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంది. మేము నిన్న 5కి ఎక్కాము, కానీ ఇప్పుడు వచ్చాము మేము. ఇప్పుడైతే పెద్దపల్లి కాడ 7 గంటలకు ఎక్కినాం. 7 గంటలకు ఎక్కితే ఇప్పుడు 8 అవుతా 9 అదే 9 అవుతుంది. కాళ్ళు ఉబ్బినావు, నెరవాడి వచ్చినావు, నీళ్లు లేవు, నిప్పు లేవు. తీసుకొచ్చి జంగాలలో వారేసారు. మంచి లేవు అంటే మంచి లేవు, దుకాణం లేవు, ఛాయ లేదు. నెరవాడి వచ్చినాం. ఇట్లా ఎందుకు అవుతుంది మరి? ఇట్లా ఎవరు చేశారు? రాత్రి 8:40కి ఎక్కినామండి. ఇప్పుడు 9 అవుతుంది. దాదాపు 12 గంటలు. ఓ విఐపి పాసులు పెడతారు. కార్లే విఐపి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది ఇక్కడ పిఆర్టీ. మేము బస్కి వచ్చినాం. 12 గంటలు అండి. చిన్న చిన్న పిల్లలు, వాటర్ లేవు, ఏం లేవు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి రిటర్న్? ఏంది ఈ ప్రభుత్వం? ఏంది అసలు? చేసినామని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టంగానే కాదు సార్, అన్నీ చేయాలి, మంచిగా కరెక్ట్గా చేయాలి. ఆమె ఏంది ఒక గద్దెల కాడ కూర్చొని వీడియోలు తీసి పెడతాంది. మరి ఇక్కడ మేము ఎట్లా వస్తానని తెలుసా? అసలు వాటర్ లేవు తాగడానికి తెలుసా? మేము మంచిర్యాల నుంచి వచ్చినాం. బట్ జర్నీ అనేది హారబుల్. దిస్ టైమ్ నేను అనుకుంటున్న సిస్టమ్ ఫెయిల్ అయింది. 13 అవర్స్ జర్నీ అంటే నా విషయంలో సిస్టమ్ ఫెయిల్ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, ఇది మనం మొత్తంగా చూసినట్టయితే పెద్దపల్లి నుంచి వచ్చేవాళ్ళు, మంచిర్యాల నుంచి వచ్చేవాళ్ళు, వరంగల్ వైపు నుంచి వచ్చేవాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, బస్సు జర్నీలో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కనీసం నీళ్ళ సౌకర్యం లేదు, నీళ్లు లేవు, నీళ్ళు ఇచ్చే నాదులు లేడు. జంగల్లో మేము వచ్చినటువంటి బస్సును వదిలేశారు, గాలికి వదిలేశారు అన్నటువంటి అంశాన్ని అయితే భక్తులు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సిస్టమ్ ఫెయిల్ అయింది, ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆర్టీసీ విషయంలో కావచ్చు, ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ విషయంలో కావచ్చు, ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందన్నటువంటి అంశాన్ని అయితే భక్తులు చెప్తున్నారు. 14 గంటలు 15 గంటల జర్నీ చేసి వస్తున్నామన్నటువంటి ఆగ్రహాన్ని అయితే సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మేడారం జాతర నుంచి.